డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న ఆబ్జెక్ట్ లెవెల్లో హ్యాండిలింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటి అనుకున్నాం, 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఒకటి రిస్ట్రైనింగ్. రిస్ట్రైనింగ్ లో ఫోర్స్ఫుల్ రిస్ట్రైనింగ్ కాదు, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా రిస్ట్రైనింగ్. నెక్స్ట్ నాన్ అవైలబిలిటీ. జనరల్ గా మనమే అవైలబుల్ అవుతూ ఉంటాం దానికి, కానీ తర్వాత వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం. సిచ్యువేషన్ లో నువ్వు కావాలని ఇన్వాల్వ్ అవుతావు. సో అక్కడ డిస్కషన్ వాదన జరుగుతోంది అంటే నువ్వు అవైలబుల్ అయితేనే కదా వాదన కంటిన్యూ అయ్యేది. ఆ వాదన వల్ల ఏమిటి అవుట్పుట్? ఎదుర్కొనేవాడు నీకు అర్థం అవుతాడా, నీవు ఎదుర్కొనేవాడికి అర్థం అవుతావా? అసలు అర్థమయ్యే అవకాశమే లేదు కదా ప్రపంచంలో. ఎదుర్కొన్న విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఎక్కడుంది? నీ యొక్క అవేర్నెస్ 100% పెరిగితే. అవేర్నెస్ ఉన్నవాడు ఫస్ట్ వాదించాడు, బట్ అవేర్నెస్ ఉన్నవాడు అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్, నువ్వు మైండ్ లో పర్సీవ్ చేస్తున్న ఆబ్జెక్ట్ లో నువ్వు ఏదైతే మాడిఫై చేసావో నీ అవేర్నెస్ లో ఉంటుంది. మాడిఫికేషన్ జరగకుండా ఆగదు, కానీ నీ అవేర్నెస్ లో మాడిఫికేషన్ ఉంటాయి. దాన్ని పట్టించుకోవు, వాస్తవాన్ని పట్టించుకుంటావు, ట్రూత్ నే పట్టించుకుంటావు. సో నాలెడ్జ్ అండర్స్టాండింగ్ విజ్డమ్ కింద మారుతున్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టే కంటిన్యూ అవుతుంటుంది. అదర్వైజ్ ఫ్యాక్ట్ ప్లస్ సంథింగ్ మోడిఫైడ్ నోన్ అవుతుంది. ఆ మోడిఫైడ్ ప్లస్ ఫ్యాక్ట్ లోంచే నాలెడ్జ్ వస్తుంది. ఆ మోడిఫైడ్ నాలెడ్జ్ లోంచే నీ యొక్క అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ నే నువ్వు విజ్డమ్ అనుకుంటావు. నిజానికి అదేమిటది? ఇగ్నోరెన్స్, అజ్ఞానం. సో రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో రిఫైనింగ్ ఎక్సర్సైజెస్. సో ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కి ఇంట్రొడక్షన్ దగ్గర రిస్ట్రైనింగ్ చేయాలి, అండ్ నాన్ అవైలబిలిటీ అనే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉండాలి, అండ్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్వేలో వెళ్తుంటుంది నీ కేపబిలిటీ. అంతేగాని ఒక్కసారిగా అబ్రప్ట్ గా చేంజెస్ తీసుకోవాలని ట్రై చేయకూడదు. సో నెక్స్ట్ ఏమిటయ్యా అంటే ఈ నీ యొక్క సెన్సింగ్ ఆర్గాన్స్ ఉన్నాయిగా, ఆ సెన్సింగ్ ఆర్గాన్స్ కూడా లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి ఆ లిమిటేషన్? సెన్సిటివిటీ. సెన్సిటివిటీ సెన్సిటివిటీనెస్ రెండింటికి చాలా తేడా ఉంది. సెన్సిటివిటీనెస్ అంటే ఏంటంటే అక్కడ జరిగిన మార్పుకి నీలో జరిగే మార్పు. సెన్సిటివిటీ అంటే ఏంటంటే అక్కడ జరిగిన మార్పుని గుర్తించగలగడం. సో చిన్న మైక్రో చేంజ్ కన్ను గుర్తించుకోగలుగుతుంది. అలాగే చిన్న మైక్రో చేంజ్ ఇన్ వాల్యూమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సౌండ్ గుర్తించగలిగి ఉండాలి. అలాగే ప్రతి దాంట్లో టేస్ట్ లో ఉన్న చిన్న చేంజ్ గుర్తించగలిగి ఉంటుంది. నువ్వు లార్జ్ ని గుర్తించగలుగుతావు. సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే ఆ వాటికి రిఫైనింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఇంతకుముందు కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ రిఫైనింగ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. సో రిఫైనింగ్ ఎక్సర్సైజ్ యొక్క అవసరం ఏమిటి అనేది అర్థం చేసుకొని చేస్తే అది అండర్స్టాండింగ్ లోంచి నువ్వు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇది ఒక నోన్ కింద ఉండి ఇలా చేస్తే ఏదో మేలు జరుగుతుందంట, ఇలా జరిగితే జరుగుతుందంట అనుకొని చేస్తున్నాను అనుకుంటే అది బలవంతంగా చేసినట్టు అవుతుంది. లేదా ఈ మ్యాటర్ నీకు అర్థమయ్యి ఈ మ్యాటర్ తెలియని వాడి చేత డిసిప్లైన్ గా మిలిటరీ డిసిప్లైన్ లో బలవంతంగా చేస్తే అది ఫోర్స్ఫుల్ గా యాక్షన్ చేయటం అవుతుంది. ఎలా చేసినా మనకు జరిగేది బెనిఫిట్ కదండి అనుకోవద్దు, కానీ మైండ్ లెవెల్లో జరగాల్సిన బెనిఫిట్ జరగదు. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. న్యూరోప్లాస్టిసిటీ అనుకూలంగా అవుతూ అది చెయ్యటం కరెక్ట్. అంతే న్యూరోప్లాస్టిసిటీ వ్యతిరేకం చేస్తూ ఆ పని చేస్తుంటే నువ్వు పని చేస్తున్న సేపు దానికి వ్యతిరేకమైన న్యూరోప్లాస్టిసిటీ ఫామ్ అవుతుంది. జస్ట్ సిచ్యువేషన్ పర్మిట్ చేయాలంతే, అదే నిజ స్వరూపం చూపించడానికి. సో రిఫైనింగ్ ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైము సెన్సెస్ దగ్గర ఎలా పనిచేయాలి? వర్కింగ్ ఎట్ వాసనాస్ లెవెల్. సో రిఫైనింగ్ ఎక్సర్సైజ్ వల్ల సెన్స్ ఆర్గాన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, బట్ వాసనాస్ ఈ సెన్సిటివిటీ కండిషన్స్ ఫామ్ అయిన కండిషన్స్. సో వాసనాస్ దగ్గర లెవెల్లో వర్క్ చేయండి. సో వాసనాస్ ఎప్పుడు మనకు చెప్తాయి? దానికి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు. అది ముందు నీ కండిషన్ నువ్వు గుర్తుపట్టావంటే వెంటనే వాసన నీకు రిలీజింగ్ ఉంటుంది. కండిషనింగ్ అంటే ఏంటి? నువ్వు అనుకున్నట్టు పని చేయట్లేదు, ఎవరో నీ చేత పని చేస్తున్నాను.
ఇక్కడ నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంటే కదా, నీ మైండ్లో ఉండే విషయమే కదా పనిచేస్తుంది, కాబట్టి నువ్వే చేస్తున్నావు అనుకుంటే పొరపాటు. నీ మైండ్ నీ యొక్క ఇన్స్ట్రుమెంట్ తప్ప, నీ యొక్క పనిముట్టు తప్ప నువ్వు కాదు. సో దేర్ ఫోర్ ఆ జ్ఞానంలోంచి వస్తుంది అనమాట ఈ కండిషన్ వదులుకోలేకపోవడం అనేది. సో ఈ కండిషన్ ఎప్పుడైతే నువ్వు పర్సీవ్ చేసావో, కండిషన్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసావో, ఆటోమేటిక్గా కండిషన్ పట్టుకోల్పోతుంది. అలాగే వాసనాస్, కావాల్సిన డిసైడ్ వాసనాలు లోపల కలిగించుకోవడానికి, అంటే న్యూరోప్లాస్టిసిటీ పెంచుకోవటానికి, ఈ శరీరంలో ఉండే భాగాలన్నీ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏమిటి? ఫుడ్, బ్రీత్. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయాలి. కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్ లో ఉండాలి, అలాగే కరెక్ట్ వే ఆఫ్ ఫుడ్. ఈ ఫుడ్ కరెక్ట్ మెథడ్, బ్రీతింగ్ కరెక్ట్ మెథడ్, దీని గురించి కూడా ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పడం అయిపోయింది. సో వర్కింగ్ ఎట్ వాసనాస్, వర్కింగ్ ఎట్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్కి వెళ్దాం. సో సెన్స్ ఆర్గాన్ లెవెల్లో ఏమో రిఫైనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా హ్యాండిల్ చేయాలి. సెన్సెస్కి వచ్చేప్పటికి వాసనస్ లెవెల్లో వర్క్ చేసి హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ తర్వాతి మెమరీ పూల్ దగ్గర స్టోరీ. సో మెమరీ పూల్ దగ్గర పొజిషన్ ఏమిటి? మెమరీ పూల్ చాలా పెద్ద పూల్ అని చెప్పాను. టెరాబైట్ అనే పదం సరిపోదు, కొన్ని బిలియన్ల టెరాబైట్స్ లోపల నీకు మెమరీ కెపాసిటీ. సో దీంట్లో ఈ మెమరీలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? మెమరీ ప్రాబ్లం కాదు. మెమరీలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ఈ బయట వస్తున్న కోడెడ్ ఇంపల్స్ మెమరీ గుండా ప్రయాణం చేసి రావటం ద్వారా అది ఇది కలిసిపోయి నీ ప్రాసెస్లోకి వెళ్తాం, డీకోడింగ్ ప్రాసెస్లో. సో డీకోడింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేయబడిపోయింది. సో దేర్ ఫోర్ ఆ ఇష్టం వచ్చినట్టు మెమరీ ఓపెన్ చేయకూడదు. ఆ వాల్వ్ కావలసినప్పుడు కావలసిన మెమరీ ఓపెన్ చేసేట్టుగా ఉండాలి. అంటే వాల్వ్ క్లోజింగ్ ఓపెనింగ్ అనేది నీ వాలంటరీ కంట్రోల్ ఉండాలి, ఇన్వాలంటరీగా ఉండకూడదు. ప్రస్తుతం ఇన్వాలంటరీగా ఉంది. సో వాలంటరీలో కంట్రోల్ రావడానికి జనరల్గా రెండు ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవి ఏమిటాయి అంటే పాజ్ టెక్నిక్ అండ్ బ్యాక్ టు ద మూమెంట్. ఈ రెండింటి గురించి కూడా ఇంతకుముందు చెప్పడం అయింది. బ్యాక్ టు ద మూమెంట్ ని జాగృతి మెడిటేషన్ అంటారు. పాజ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఆ క్షణంలో ఆ మూమెంట్ లో ఉండడానికి ప్రయత్నం చేయటం. ఆ మూమెంట్ లో ఉండడానికి ప్రయత్నం చేయటం అనేది మనం జనరల్గా ఏంటంటే ఏదో దెబ్బ తగిలినప్పుడు మంది వేయడానికి వాడుతున్నట్టు ట్రై చేస్తుంటాం. ఈ పాజ్ టెక్నిక్ ని బ్యాక్ టు మూమెంట్ అని ట్రై టెక్నిక్ కాదు. ఇవేమి మందులు కాదు రోగం వచ్చిన తర్వాత వేయటానికి. ఇవి వర్క్గా చెప్పాలంటే ముందు ప్రాక్టీస్ చేస్తే ఆ టైంలో వాడుకోగలిగే సాధనాలు, ప్రాక్టీసెస్. సో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు పర్టికులర్ ఆలోచన నువ్వు వద్దు అనుకున్నావు అనుకో, ఆలోచన నువ్వు గుర్తుపట్టంగానే ఒక దీర్ఘ శ్వాస లోపల గాలి పీల్చి ఫోర్స్ఫుల్ గా గాలి బయటకు వదిలేయాలి. అలాగా చూడు, పెద్ద గాలి పీలుస్తున్నాను, ఫోర్స్ఫుల్ గా వదులుతున్నాను చూడండి. సో పాజ్ టెక్నిక్ అంటారు దీన్ని, ఒక క్షణం ఆగటం అన్నమాట. అలాగే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ నువ్వు చూస్తున్నావు, ఒక ఈవెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నావు, నీ థాట్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నావు. వెంటనే థాట్ లో ఏదో మోడిఫికేషన్ అబ్జర్వ్ చేస్తున్నావు, ఇమోషన్ అబ్జర్వ్ చేస్తున్నావు. సో వెంటనే నువ్వు ఒక క్షణం నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే ఆ మూమెంట్ లోకి వచ్చేస్తావు. ఇది బ్యాక్ టు ద మూమెంట్ అంటాం. లేదా ఆ టైంలో కావాలి నీ సెన్సెస్ యొక్క సెన్సిటివిటీని పెంచుకోవాలి. ఎలాగంటే నువ్వు ఆ మాట్లాడుతున్న వాడి డ్రెస్ ని, ఆ డ్రెస్ యొక్క డిజైన్ ని, ఆ కలర్ ని, వాడి వాడి యొక్క ఎమోషన్ ఫోర్స్ లో వస్తున్న మార్పుల్ని, వాడి యొక్క మేనరిజం ని, గెస్చర్స్ ని, వాడి యొక్క పోస్చర్ ని, వీటన్ని డీటెయిల్ గా చూడాలి. నువ్వు కూడా బ్యాక్ టు ది మూమెంట్ లోకి వచ్చేస్తావు. లేదా ఇంకో పద్ధతి ఉంది. నువ్వు సడన్ గా కూర్చున్నావు, ఏదో పాత విషయం గుర్తుకొచ్చి బాధ పెడుతుంది అస్తమాను, మళ్ళీ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, మళ్ళీ వస్తుంది. మర్చిపోవడానికి ప్రయత్నం చేసి టీవీలో సినిమా చూసావు, సినిమా చూస్తున్నంత సేపు లేదు, మళ్ళీ సినిమా ఆపిన 10 నిమిషాలు మళ్ళీ గుర్తు వస్తుంది. సో ఇలా రిపీటెడ్ గా ఒక థాట్ అన్వాంటెడ్ వస్తుంది అంటే ఆ టైంలో బ్యాక్ టు ద మూమెంట్ రావడానికి ఏం చేస్తారంటే 5, 4, 3, 2, 1 ఎక్సర్సైజ్ చేస్తారు. దీంట్లో 5 చూడాలి. ఆల్రెడీ అంతకుముందు నీ రూమ్ లో ఉన్నవి ఏదో 5 వస్తువుల్ని ఒకసారి చాలా డెప్త్ లో చూడు. అలాగే 4 టచ్ చెయ్యి, టచ్ సెన్స్. అలాగే 3 విను, 2 వాసన చూడు, ఒకదాని టేస్ట్ చూడు. సో ఇలాగా 5 సెన్సెస్ ని అటెన్షన్ లోకి తీసుకొస్తావు. దీన్ని బ్యాక్ టు ద మూమెంట్ టెక్నిక్స్ అంటారు. సో ఈ పాజ్ టెక్నిక్, బ్యాక్ టు ద మూమెంట్ టెక్నిక్ చేస్తే ఈ మెమరీ పూల్స్ లో ఉండే వాల్స్ నీ కంట్రోల్ వస్తాయి.
అంటే కావాల్సినప్పుడు కావాల్సిన మెమరీయే ఓపెన్ అవుతుంది. అంతేగాని దాని మాటనది ఈ ఎమోషనల్ ఇండెక్స్ పెట్టి చూసుకొని లైక్ డిస్‌లైక్స్ లైక్ ప్రకారంగా ఏది టాలీ అవుతుందో దాన్ని ఓపెన్ చేసేసి ఆ మెమరీ బయటికి తీసుకురావటం. ఆ మెమరీకి మళ్ళా లింక్‌గా ఇంకో మెమరీ బయటికి రావటం. ఆ పిక్చర్ నుండి ఇంకో పిక్చర్, ఇంకో పిక్చర్, పిక్చర్ ఇలా డ్రిఫ్ట్ అయిపోవటం. అసలు విషయం మర్చిపోవడం. చివరికి డే డ్రీమింగ్‌లోకి, బ్రూడింగ్‌లోకి, ఇమాజినేషన్‌లోకి వెళ్ళిపోవటం. ఇదంతా ఎనర్జీ వేస్ట్. ఓకే. రేపు మళ్ళా దీన్ని థింకింగ్ ఇంప్లిమెంట్‌ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో